అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. తెలుగు సాహిత్య చరిత్రలో మహిళా రచయిత్రులలో ప్రత్యేక స్థానం సంపాదించిన పేరు గిడుగు లక్ష్మీకాంతమ్మ. ఈమె 1903 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీ నాడు తెలుగు భాష, సంస్కృతి వాతావరణంలో ఆమె జన్మించారు. సాహిత్య కుటుంబంలో పెరిగి చిన్నప్పటి నుంచే పద్యాలు, సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీ శారదతో కలిసి జంట కవయిత్రులుగా ప్రసిద్ధి చెందారు. వారి రచనలు సాహిత్య గాంభీర్యం, భావ వ్యక్తీకరణ, భాషా సౌందర్యం వల్ల ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆమె కవిత్వం సున్నితమైన భావాలు, సాంస్కృతిక విలువలు, స్త్రీ మనసు ప్రతిబింబం. ఆమె పదాలు పాఠక హృదయాలను తాకేవి. ఆమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన విద్యావేత్త. మహిళా విద్య, సాహిత్యాభివృద్ధికి ఆమె సేవలు చిరస్మరణీయం. గిడుగు లక్ష్మీకాంతమ్మ పేరు తెలుగు సాహిత్యంలో మహిళా సృజనాత్మకతకు ప్రతీక. పదాలతో ప్రపంచాన్ని అందంగా చూపించిన కవయిత్రి ఆమె. తెలుగు భాషకు సుగంధం జోడించిన సాహిత్యం మణి. గిడుగు లక్ష్మీకాంతమ్మ సాహిత్య సుధా. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే మీకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.